ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి జోరందుకుంటుంది. ఒక పక్క అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒక అడుగు ముందేసి నేడు రూపు అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి దిగిపోతుంది. మరోవైపు ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటులోనే ఇంకానే తలములకలవుతుంది. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికలు ఇచ్చిన హామీలు దాదాపుగా అమలు చేసిన వైఎస్ఆర్సీపీ ఏప్రిల్ 9వ తేదీ ఉగాది రోజున వైసీపీ పార్టీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. కొడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీని వీడారు. బుధవారం హైదరాబాద్ లో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొడుమూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపాటుకు గురయ్యారు. వైసీపీ అధిష్టానం శక్తితో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఆజావకులకు కాకుండా ఒంగోలుకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్ కు సీట్ను కేటాయించింది. దీంతో వైసీపీ అధిష్టానం తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అనుచరులు నిరసన వ్యక్తం తెలిపారు. సీటు రాదని భావించిన ఆయన షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అమరావతి ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ని ఆపి తనిఖీ చేశారు. ఎన్నికలు అమల్లో ఉన్న నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని లోకేష్ కి పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలకు తను సానుకూలంగా సహకరించారు. అయితే తనిఖీలు చేసిన అనంతరం కాన్వాయ్లో కోడ్ను విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతుందని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను ఇంటింటికి పంపడానికి లోకేష్ టీడీపీ బృందం ప్లాన్ చేసింది. చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టులతో 1,80,000 మేనిఫెస్టో పత్రాలను మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు లోకేష్ పోస్ట్ చేశారు. ఎన్నికలు కోడ్ కావడంతో మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేయకుండా పోస్టల్ శాఖ అధికారులు నిలిపేశారు. మేనిఫెస్టో కాపీలు సుమారు 23 బస్తాల్లో ఉన్నట్లు వాటిని పోస్ట్ ఆఫీసులోనే ఉంచినట్లు తెలిపారు. దీనిపై ఎన్నికల అధికారులకు సమాచారం ఇస్తామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి పరిస్థితులు ఉంటుందని హెడ్ పోస్ట్ ఆఫీస్ అధికారులు అంటున్నారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర్ ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు నరేంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ లు చేస్తున్నారని ఆరోపించారు. అయితే తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలో జరుగుతుందని అన్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా నిశాంత్ రెడ్డి అనే అధికారి చూపిస్తున్నారని బోండా ఉమా తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే రోజున శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం ఆనవాయితీగా వచ్చే ఆచారం. ఈ సంవత్సరం ఈ ఆచారం ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహించబడుతుంది. కావున అమ్మవారికి సాత్విక బలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలగునవి సమర్పిస్తారు. ఇందులో భాగంగా అమ్మవారిని కొబ్బరికాయలు సమర్పిస్తారు. ముందుగా అమ్మవారికి ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం మండపంలో కొబ్బరికాయలను రాసుగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాధికారులు జరిపిస్తారు. కాకినాడ జిల్లా చేబ్రోలు గ్రామంలో అక్రమ సంబంధం నేపథ్యంలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఓవైపు తనతో సహజీవనం చేస్తూనే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునేందుకు కోపంతో ఓ వ్యక్తి దారుణానికి తెగపడ్డాడు. చేబ్రోలుకు చెందిన పూసిన శ్రేణు పెండాల లోవమ్మ అనే అదే గ్రామానికి చెందిన నాగబాబుతో కత్తితో నరికి విచక్షణ రహితంగా హత్య చేశారు. గత కొంతకాలంగా క్రితం నుంచి నాగబాబుతో కలిసి పెండాల లోవమ్మ సహజీవనం చేస్తుంది. అయితే లోవమ్మ మరో వ్యక్తి శ్రేణుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన నాగబాబు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కత్తితో పొడిచి చంపేశాడు. నంద్యాల జిల్లా పనకంపల్లిలోని యాకంటిలో పుష్ప 2 షూటింగ్ బృందం సందడి చేసింది. అయితే పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న ప్రముఖ హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక రాకతో యాకంటిలో సందడి నెలకొంది. ఈ చిత్రం కోసం 250 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. యాగంటి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 100 మంది మహిళలకు చిత్రంలో సినిమా బృందం అవకాశం కల్పించింది. ఇక ఈ చిత్రం సన్నివేశంలో భాగంగా హీరో అల్లు అర్జున్ తల్లిగా గార్లపాటి కల్పలత యాకంటిలోని గుహలో ఉన్న వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం బహుకరించి సన్నివేశం చిత్రీకరించింది. అయితే పుష్ప 2 చిత్రాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం యాగంటికి తరలి వచ్చారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెలు, కాపురులు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లోనే ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనం కి కూర్గనాథ్ తెలిపారు.